జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా ఈనాడు పేపర్ ఆ వార్తలను వక్రీకరించి తప్పుగా రాసి గ్రామాల్లో ఈనాడు పేపర్ ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇలా తప్పుడు వార్తలు రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ప్రజలకు ఆ పేపర్ వాళ్ళ కన్నా తెలివి ఎక్కువ ఉంది ప్రజలకు, తక్కువ వాళ్ళు ఏం కాదు. ఆయన రాసే రాతలన్నీ ప్రజలకు సున్నంగా తెలుసు. ఇది అబద్ధము ఇది నిజము మా ఊర్లో తెలుస్తుంది కదా. మాకు ఏమి చేశాడనేది మా ఊర్లో 50 మందికి తెలుస్తుంది, వీళ్ళ ఊర్లో 50 మంది చేసి వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఆ ఊర్లో నిజము అబద్ధము రెండు ఉంటాయి. అబద్ధము వాళ్ళు కావాలని రాస్తారు. జగన్ మీద దుష్ప్రచారం చేస్తారు కానీ వాళ్ళు జగన్కు ఓడించాలా అనే ఉద్దేశం తప్ప కింద రెడ్డి రాకూడదు, రాయలసీమ వాడు ఉండకూడదు. పవన్ కళ్యాణ్ ఆలోచన వేరు, చంద్రబాబు ఆలోచన వేరు, పురంధేశ్వరి ఆలోచన వేరు. వీళ్ళంతా కూడగట్టుకొని ప్రజలను తప్పులో పట్టిస్తున్నారు. తప్పుడు వార్తలు, తప్పుడు మెసేజ్లు, ఇవన్నీ అది కరెక్ట్ కాదు. ఈ మధ్య చూసినట్లయితే చంద్రబాబు నాయుడు కదలిరా సభల్లో ఎప్పుడైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు కానీ మేము వస్తే ఇచ్చేస్తాము, మేము పథకం పెడతామని చెప్పలేకపోతున్నాడు. అంటే ఉంటే కదా నీకు ఏమి తక్కువ. ఇప్పుడు ఒక నిమిషం అన్న, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాంట్లో ప్రజల్లో ఇక్కడ ఉండే వాళ్ళని అడుగు, ఏది రాలేదో అమ్మఒడి ఏ పథకం రాలేదో అడుగు. అది అడగడానికి చంద్రబాబు నాయుడికి ధైర్యం సార్లే, కొత్తది పెట్టడానికి లేవు. అడుగు. సరే చెప్పండి, రేపు రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యే గెలిపించుకొని మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాను. 100%. నేను పులివెందుల నేను దాదాపు ఇప్పుడు 10 రాష్ట్రాలు తిరిగి 10 జిల్లాలు తిరిగినా. మొత్తం 10 జిల్లాలలో ఇప్పుడు దాదాపు 148 సీట్లు పక్కాగా వస్తాయి. 148 రాసి పెట్టుకో. నా పేరు గంగిరెడ్డి, పులివెందుల, నారేపల్లె, 6004703078. నువ్వు రాసి పెట్టుకో, ఫోన్ చేయి. 148 సీట్లు రాకపోతే పోయినసారి 138 చెప్పినా, 138 చెప్పినా అవి అదృష్టం కొద్ది 151 వచ్చినాయి. ఇప్పుడు 148 రాకపోతే అప్పుడు అడుగు. ఇంకా అడుగు, పవన్ కళ్యాణ్ గురించి అడుగు.